వ్యాసుడు సిద్ధివినాయకుడిని ప్రార్థించుట. కురుపాండవ సంగ్రామం ముగిసిన తరువాత ఆయన భారత గాథ అమూలాగ్రహం ఊహించాడు. కానీ దీనిని గ్రంథాస్థం చేసి లోకంలో చదివించడం ఎలా? ఈ కథను రాసేవారు ఎవ్వరు? అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నీకేం కావాలి అని అడిగారు బ్రహ్మ. వ్యాస మహర్షి పరమేష్టికి నమస్కరించి తన మనోవేదనను వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ, మహర్షి, నీ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుని ధ్యానించు. గ్రంథం వ్రాయగలవాడు గణపతుడు ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు సిద్ధివినాయకుడిని ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి గజాననుడికి నమస్కరించి, లంబోదర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనసులో ఊహించుకున్నాను. అది నేను చెబుతుంటే మీరు రాసుకుపోతూ ఉండాలి. ఏమంటారు అని అడిగారు. అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను రాస్తూ ఉన్నప్పుడు ఒక లిక్కిని క్షణమైనా ఆగడానికి వీలు లేదు. అలా నీవు ఆపకుండా చెప్పగలవా, చెప్పుకుపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాన్ని భావం సంపూర్ణంగా తెలుసుకుని రాస్తూ ఉండాలి. అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి. గణనాథుడు చిన్న చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు రాయడం వలన మహాభారత కథ గ్రంథాస్థమై అలరింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథను చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించినప్పుడు నారదుడు గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగీంద్రుడు. ఇక మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసుల వారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష్మమంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మికవేత్త విద్యులు దీనిని వేదాంత సారమన్నారు. నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లక్షణికులు సర్వలక్షణ సంగ్రామమని, నాస్తికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు. విద్యలకు వేలుపు అయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ సావధానచితులై వినిన వారికి ధర్మార్థ సంసిద్ధులు కలుగుతాయని ప్రసిద్ధి.